సెవరల్ బంజారా సంఘం నుంచి గిరిజనురాలైనందుకు లేకపోతే బంజారా బిడ్డ అయినందుకే మంగ్లీని ఇందులో లాగుతున్నారు అని అంటున్నారు. సో మీ వర్షన్ ఏంటి? కర్ణాటక నుంచి మాట్లాడుతున్నారు మీరు, మీ వర్షన్ ఏంటి? సార్ అదే మా వర్షన్ ఏమంటే సార్, ఇప్పుడు మేడం వాళ్ళు ఎంత ఉన్నారని ఏదైతే మేడం పేరు చెప్పారో అది మనం ఉన్నారని మనం చెప్పట్లేదు సార్. కాకపోతే ఇప్పుడు మేడం పేరు చెప్పినారు కాబట్టి బాధ్యతలతో పాటు మేడం ఉండాలని అంటున్నాం సార్. ఓకే, బాధితుల పక్షాన ఉండాలని అనుకుంటున్నారు మీరు? అవును సార్. అవును, కానీ అది అవసరం లేదంటున్నారు. అంటే వీళ్ళు నేను అడిగాను, మోతీలాల్ నాయక్ గారు అడిగినప్పుడు మీ పేరు పైన మంగ్లీ పేరు పైన ప్రధానంగా ఆరోపణ వస్తోంది కాబట్టి, సో ఇంత పెద్ద స్కామ్లో ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారు, బాధితులు కూడా బంజారా బిడ్డలు ఉన్నారు కాబట్టి కొద్దిగా గొప్ప ఒక సోషల్ కాజ్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే తను ఎందుకు రావాలి? తన రాజకీయ నాయకురాలా, తను రావాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే పేరు వాడుకున్నారు కదా సార్, పేరు ఎందుకు వాడుకుంటారు? ఓకే, మధు వాడుకున్నాడు ఆవిడ పేరు. సార్ ఇప్పుడు బాధ్యతలు కూడా అందరూ మేడం ఉన్నారు అని చెప్పి డబ్బులన్నీ వసూలు చేశారని చెప్తున్నారు కదా. ఓకే, సో ఇక్కడ తను బంజారా బిడ్డ కాబట్టి తను టార్గెట్ చేసిరు అని కూడా అంటున్నారమ్మా ఇక్కడ. సార్ మేము కూడా బంజారాలమే సార్, మా కర్ణాటక నుంచి 46 లక్షలు వెళ్ళింది సార్. 46 లక్షలా? అవును, ఒకే మంత్ లో 46 లక్షలు స్వయంగా మా టీం నుంచి 46 లక్షలు వెళ్ళింది సార్. కర్ణాటక నుంచి 46 లక్షలు? అవును అవును సార్. అవును, మీరు లైన్లో ఉన్నాడమ్మా, విన్నారా? కర్ణాటక నుంచి 46 లక్షల రూపాయలు అంట. ఎక్కడెక్కడి నుంచో. అమ్మ మీకు వచ్చినప్పుడు మంగ్లీ గారి పేరు చెప్పారా అమ్మా? సార్ మంగ్లీ గారి పేరు చెప్పలేదు, మధు సారు, హేమంత్ రెడ్డి సారే మా దగ్గర డబ్బులు అనేది తీసుకున్నారు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు మంగ్లీ కూడా దీంట్లో బిజినెస్ లో ఉన్నారని చెప్పారంటే నేనైతే వినలేదు సార్. అక్కడ చెప్పిన బాధ్యతలు అయితే మేడం కూడా దీంట్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అందరు ఉన్నాం కదా అన్నట్లు ఇప్పుడు డబ్బు అనేది అధిక వడ్డీతోని మరి ఒక ల్యాండ్ ఇస్తాము 44 నెలల వరకు మీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు సార్. ఓకే, వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. పాపం మంగ్లీ వాస్తవాన్ని ఎక్కడ తీసుకొస్తలేదు, బాధితులు లేదు కానీ వాడుకున్నాడు ఆ పేరుని అని అంటున్నారు. మళ్ళీ మేము మేడం పేరు ఎందుకు? మీరు చెప్పండి అమ్మా, ఒక్క నిమిషం చెప్పండి మంజుల గారు, ఒక్క నిమిషం. సార్ మంగ్లీ గారికి ఎవరెవరికో వాడుకోవడం వాస్తవం కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో మాకందరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరి దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బు అందరికి పంచాలని కోరుకుంటున్నాం సార్. ఓకే, మీరు లైన్లో ఉండండి అమ్మా, మీరు చెప్పండి. ఇప్పుడు వాడుకున్నారు, పేరు వాడుకుండు మధు. వాస్తవానికి అయితే ఒక 8 నెలల క్రితం మనం నల్గొండ ప్రాంతానికి ఆ స్టోరీ మనం వింటే ప్రతి ఒక్క రైతు దగ్గరండి మీరు వినాలి, ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి గోల్డ్ తాకట్టు పెట్టి 10 రూపాయలకి 20 రూపాయలకి 16 రూపాయలకి వీళ్ళు వసూలు చేసుకున్నారు. నెల సవ్యంగా ఒక 1 ఇయర్ దాకా బాగానే ఇచ్చారు. తీసుకున్న వాళ్ళు ఆ రోజు నెల వడ్డీ 10 లక్షలు ఇస్తే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇస్తే 1 లక్ష రూపాయలు వాళ్ళకు వడ్డీ వచ్చినాయి. మధ్యలో ఏజెంట్ పెట్టుకున్నారండి. అయితే ఇవన్నీ చేస్తుంటే ఏం బిజినెస్ అంటే బిజినెస్ రకరకాల బిజినెస్ చెప్పారు వాళ్ళు. మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే రేపనాడు ఇవన్నీ ఇబ్బంది పడితే ఎట్లా అంటే ఆ ప్రాంతంలో ఉన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా వెనకాల ఉన్నారని చెప్పారు. వాళ్ళు చెప్పారు, అదే మధు చెప్పిండు, బాలాజీ చెప్పిండు, ఒక ఆటో డ్రైవర్ అండి. అదే కదండి వీళ్ళు, అదే కదండి ఆ రోజు మేడం దేవరకొండ నల్గొండ ప్రాంతంలో మరి అదే ఆటో డ్రైవర్ ని మంగ్లీ గారికి ఎట్లా నమ్ముతుందండి? మీరు కూడా చెప్పండి. మంగ్లీ రావద్దండి ఇప్పుడు మేడం, 8 నెలల క్రితం మంగ్లీ లేదు, ఇప్పుడు మంగ్లీ వచ్చింది. కొన్ని మీడియాలు మంగ్లీ తెర మీదకి తెచ్చిరు అంతే. నేను 8 నెలల బ్యాక్ చెప్తున్న స్టోరీ. ఆడ వీడు అదే విధంగా ఆడ స్థానిక ఎమ్మెల్యే పేరు కూడా వాడుకుండు, బాలు నాయక్. మరి అక్కడ జానారెడ్డి పేరు వాడుకుండు. మరి వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు అన్నారు. ఏదైనా సమస్య వస్తే వీళ్ళు చూసుకుంటారు అన్నారు. మేడం మీరు కానీ మీడియా కానీ అందరూ మనం అందరం మంగ్లీ ఎందుకు స్పందించట్లేరని మనం అంటున్నాం కదా. వీళ్ళు రాజకీయ నాయకులే కదా. ఆ ప్రాంతానికి 2000 మంది మోసపోతే, ఒక్క నిమిషం నేను కంప్లైంట్ చేస్తా. 2000 మంది మోసపోతే మీడియాలో చూపించారు, టీవీలో చూపించారు, పేపర్కి వచ్చింది. అవన్నీ వస్తే దాదాపు ఒక 4 మంది పాపం వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఊరేసుకొని సూసైడ్ చేసుకొని రైతులు చచ్చిపోయారు. అయినా కానీ ఆ ప్రాంతానికి చెందిన మరి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నేతలు కావచ్చు ఎవ్వరు స్పందించలేదు.
వాళ్ళ స్పందించలేదండి ఆ రోజు. మరి వాళ్ళ ప్రాంతంలో ఇన్ని 2000 మంది ఇట్లా వాళ్ళకి ఓటర్లు వాళ్ళకి అవసరం కదా, వాళ్ళ ఓట్లతోటి వాళ్ళ ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు కదా, వాళ్ళ స్పందించలేదు. ఆ రోజు నలుగురు చచ్చిపోతే కూడా ఎవరు వచ్చి పరామర్శించలేదు. ఈ విషయం వాళ్ళ దృష్టిలో ఉందా? అందరి దృష్టిలో ఉంది మేడం. ఇంకొక విషయం హై లెవెల్లో ఉంది. నేను ఇంకో విషయం మిమ్మల్ని అడుగుతున్నా, సిఐడి ఎంట్రీ ఇచ్చినట్టుంది కదా ఈ కేసులో. సిఐడి ఎంట్రీ ఇచ్చింది కదా. లాస్ట్ చివరికి ఒక పాప, ఒక ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆయన చొరవ తీసుకొని అక్కడ ఎస్పీని ఆదేశిస్తే అప్పుడు డొంక మొత్తం బయటకు కదిలేదు. ఇప్పుడు మంత్రి స్థానంలో, ఎమ్మెల్యే స్థానంలో ఈ రోజు మన మంగళం తెర మీదకి వచ్చి ఆమె స్పందించాలి, ఆమె కొట్లాడాలంటే తన పేరు వినిపిస్తోంది. ఒక్కసారి చెప్తే వినండి, ఇక్కడ మంగళిని ఎవ్వరు తీసుకురాలేదండి, బాధితులు వెళ్ళి చెప్తేనే ఇక్కడ సుబ్బ అడ్వకేట్ గారు బయటకు వచ్చారు. అయితే వినండి, ఇప్పుడు బాధితులను తప్పు పట్టొద్దు మనం. డబ్బులు ఇక్కడ మనం క్లారిటీగా ఏం చెప్పాలంటే, ఎస్టీ సామాజిక వర్గం అనే వ్యక్తి అనేది మీరు తీసేయండి పక్కన. ఇక్కడ ఎవరు మంగ్లీ గారిని ఆ రకంగా ఎవరు అనుకోలేదు. అందరం ఇవాళ తెలంగాణ వినండి, తెలుగు బిడ్డగానే ఆదరించిండ్రు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆమె తప్పు ఉందని కూడా ఎవరు ఇక్కడ చెప్పట్లేదు. వాళ్ళు కూడా బాధితులు కూడా ఏం చెప్తున్నారు, మంగ్లీ గారి పేరు చెప్పింది కానీ ఆమె ఎప్పుడు చూడలేమేమో అన్నారు. అయితే పేరు మనది వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి, ఇమ్మీడియట్గా తను సెలబ్రిటీ కదండి, తనే చెప్తుంది నాకు బిజీగా ఉన్నాను, నేను సెలబ్రిటీని, బయటికి రాలేను, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయంటే ఓకే, ఓ 4 రోజుల కమిట్మెంట్స్ అయిన తర్వాత ఒకరోజు బయటికి వచ్చేసి నా పేరు ఎవరైతే వాడుకున్నారో తప్పకుండా మీకు నా అండగా ఉంటానని తను ఒక పిలుపునిస్తే ఇవాళ ఇంతవరకు అయ్యేది కాదు అనేది ఆరోపణ తప్ప తను నిందితురాలు అనడానికి కాదు. నేను నిన్న కూడా నాతో కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడింది. అయితే నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, నేను ఏడుస్తుంటే కింద లకారాలతోని మెసేజ్లు పెడుతున్నారు అక్కయ్య అని చెప్పేసి చాలా బాధపడి, ఒక ఆడపిల్లలం కదా కష్టపడి పైకి వచ్చినామంటే ఒకటే చెప్పిన, నేను మీకు అట్లా లకారాలతో పెట్టిన దానికి నేను 100% బాధపడుతున్నా, ఆ విషయంలో నేను ఖండిస్తాను. కానీ మీ మీద వచ్చిన ఆరోపణలు అది ఏదైతే ఉందో మీరు బయటకు వచ్చేసి మీరు బాధితుల వైపు నడవండి, నేను అండగా ఉంటా అని చెప్పిన. ఇప్పటికీ ఆమె ఆవేదన మొత్తం మీడియా ముందు వ్యక్తం చేసింది, అయినా కానీ అవన్నీ చూసి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ డిజిటల్ మీడియా అనేది మనం పట్టుకోలేము ఎవరు, ఇంటింటికి ఒక సోషల్ మీడియా. అయితే నేను అనేది ఏంటంటే, తన ఇప్పుడు బాధితులు ఒకరు కాదు, నేను కూడా ఒక 5-6 మందితో మాట్లాడినా, వాళ్ళ